అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. చదువుకున్నవాడివి, సంస్కారవంతుడివి. నువ్వు కూడా ఇలా ప్రవర్తిస్తే ఎలా వర్ధన్? ఆ ఏంటి ఆ అంటావేంటి? నేను చెప్తోంది కథ అనుకుంటున్నావా? పద్ధతిగా లేదు వర్ధన్. నిన్న మా ఇంట్లో గౌరీ పట్ల నీ ప్రవర్తన అస్సలు బాగోలేదు. ఇంకా ఏంటి వర్ధన్? పైగా ఆ నవ్వేంటి? అసలు నువ్వేమనుకుంటున్నావు? 1 సెకండ్ ఆంటీ ప్లీజ్. తీసుకోండి ఆంటీ, ముందు కూల్ డ్రింక్ తీసుకోండి. నాకేం వద్దు గాని ముందు నీ సంగతి తేల్ని. తేల్సనా? అయితే వినండి ఆంటీ. చెప్పు. మీరనుకుంటున్నట్టుగా చంటి భార్య స్వప్నతో నేనంత చనువుగా ప్రవర్తించలేదు. నా కాబోయే భార్య గౌరీతోనే నేను చనువుగా ప్రవర్తించాను. స్వప్నేంటి, గౌరేంటి? అసలేంటిదంతా వర్ధన్? ఏంటంటే అది అంటే అసలు కదా. నా గౌరీగానే ఉంది, కానీ మీరనుకుంటున్నట్టుగా తను చంటి భార్య స్వప్న ఎంత మాత్రమో కాదు. మరి ఈ సంగతి నిన్న గౌరీ నాతో చెప్పొచ్చుగా? మీరు చెప్పనిస్తేగా. అదే తను నాకు ఫోన్ చేసి చెప్పింది. అయ్యయ్యో పాపం, గౌరీ ఎంత బాధపడిందో ఏమో. అయితే నేను వెళ్ళి వెంటనే గౌరీని కలవాలి. కలుద్దురు గాని ముందు కూల్ డ్రింక్ తీసుకోండి. నాకిప్పుడేం వద్దు, నేను వెళ్ళొస్తాను. ఆంటీ 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 అంతా హడావుడి.
గౌరీ, నేను చంటిని మాట్లాడుతున్నాను. చెప్పండి. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నాను? వంట చేసుకుంటున్నాను. అయితే ఫుల్ బిజీ అన్నమాట. చాలా. తీరిక చేసుకుని చిన్న సాయం చేసి పెడతావా? తప్పకుండా. ఏంటో చెప్పండి. ఇంకేం లేదు గౌరీ, తులసి వదిన రావడం, ఆఫీస్కి బయలుదేరడం ఈ హడావిడిలో విజయనగరం ప్రెస్ అండ్ మిల్స్ కంపెనీ ఫైల్ ఒకటి మన రూమ్లో మర్చిపోయినట్టు గుర్తు. ఒకసారి చూసి ముందు ఉందో లేదో చెప్పు. 1 minute. ఓకే, విజయనగరం ప్రెస్ అండ్ మిల్స్ ఫైలే. హలో. చెప్పు గౌరీ, ఫైల్ ఉందా లేదా? ఉంది. రక్షించవు, పోయిందేమో అనుకున్నాను. ఓ పని చేయి గౌరీ, చెప్పండి. కాసేపట్లో మన కారు అక్కడికి వస్తుంది. డ్రైవర్కి ఆ ఫైల్ ఇచ్చేసాయి, తీసుకొస్తాడు. వాడెందుకు మధ్యలో? మీరే ఇంటికి రావచ్చుగా. ఇప్పుడే ఆఫీస్కి వచ్చి అప్పుడే మళ్ళీ ఇంటికే. అప్పుడే ఏముంది, లంచ్ టైం అవుతోందిగా, ఇంటికి వచ్చేసేయండి. ఆ, డాడీ తిడతారేమో. అంకుల్ ఏం తిట్టరు గాని మీరు రండి. పైగా అంకుల్ ఇంట్లో కూడా లేరు. ఎక్కడికి వెళ్ళారు? జీఎం గారితో కలిసి బయటికెళ్లారు. వచ్చేసరికి సాయంత్రం అవుతుందన్నారు. ఓ దెన్ ఓకే, వస్తున్నానైతే. అది కాదే, ఇదంతా నువ్వు నాకెందుకు చెప్పలేదు? చెప్పాను కదమ్మా, అమ్మవని నీకు చెప్పినా ఇది బయటికి పొక్కే ప్రమాదం ఉంది, అందుకే చెప్పలేదు. మరి వర్ధన్కి ఎవరు చెప్పారు? నిజం చెప్తున్నాను, నేనైతే నా నోటితో నేను చెప్పలేదు. తనే ఎలా తెలుసుకున్నాడో తెలుసుకున్నాడు. పోన్లే, ఏదైతేనే నీది చంటిది దొంగ పెళ్ళి, ఆ మాట చాలు. నాకైతే ఎంత ఆనందంగా ఉందో. అచ్చరే, మరి ఈ నాటకానికి ముగింపెప్పుడు? చంటి వాళ్ళ ఫాదర్ తిరిగి అమెరికాకి వెళ్ళిపోయినప్పుడు. ఆయన ఎప్పుడు వెళ్తున్నారు? ఇంకా తెలీదు. ముందైతే 1 month ఇక్కడుండి వెళ్ళిపోతారనుకున్నాం. ఇప్పుడైతే ఎప్పుడు వెళ్తారో తెలియని పరిస్థితి. మరందాక నువ్వు వర్ధన్ విడివిడిగా ఉండాల్సిందేనా? ఉండాల్సిందే, తప్పదు. ఏ క్షణంలో నువ్వు వర్ధన్ ఒకరినొకరు చూసుకొని ప్రేమించుకున్నారో తెలియదు కానీ ప్రేమించుకున్న దగ్గర నుంచి మీకన్నీ అడ్డంకులే. కొన్నాళ్లు రేఖ మిమ్మల్ని దూరం చేస్తే ఇప్పుడు ఈ పెళ్లి మళ్ళీ మిమ్మల్ని దూరం చేస్తోంది. ఎన్నాళ్ళని ఈ ఎడబాటు? ఎప్పటికే నువ్వు వర్ధన్ కలిసుండేది. ఆ రోజు త్వరలోనే వస్తుందమ్మా, నాకా నమ్మకం ఉంది. నీ నమ్మకాల సంగతేమో కాని నీ త్యాగాలు చూస్తుంటే మాత్రం నాకు భయమేస్తోంది. అసలు ఈ రొంపిలోకి నిన్ను దింపిందెవరే? చంటేనా? రాని చెప్తాను. చాచా, ఆయన్నేవి అనకమ్మా. పాపం చంటి చాలా మంచి వ్యక్తి. ఆయన కథంతా విన్న తర్వాత కావాలని నేనే దీనికి ఒప్పుకున్నాను. ఒప్పుకుంటావు. ఇప్పుడు వర్ధన్కి అసలు సంగతి తెలిసింది కాబట్టి సరిపోయింది. అదే తెలియకుండా ఉంటే, వర్ధన్ మరొకరిని పెళ్లి చేసుకుని ఉంటే అప్పుడు నీ గతేమయ్యేదే? నన్ను తప్ప వర్ధన్ ఇంకెవరిని పెళ్లి చేసుకోడు. ఆ నమ్మకం నాకుంది. సర్లే, నువ్వు నీ నమ్మకాలు. ఇవేవీ తెలియక నిన్ను అనవసరంగా తిట్టాను కదే. ఎంత బాధపడ్డావో ఏమో. నన్ను క్షమించమ్మా. అవేం మాటలమ్మా, భలేదానివి. అన్నట్టమ్మా, గుత్తొంకాయ కూర చేశాను. ఎలా ఉందో రుచి చూసి చెప్పు. ఏదేది? అయితే గౌరీవర్ధన్ల కథ ఇదన్నమాట. వీళ్ళిద్దరినీ వీలైనంత త్వరలో కలపాలి. నీకన్నీ తెలిసే కదా, ఇప్పుడు ఏమంటావు? ఏమంటానంటే వీలైనంత తొందరలో నీకు గౌరికి పెళ్లి చేస్తానంటాను. ఆ పుణ్యం కట్టుకో బాబు, నీకు దండం పెడతాను. అయితే మా డాడీ అమెరికా వెళ్ళాలి, అంతవరకు నువ్వు వెయిట్ చేయాలి. చేస్తాను, మరేం చేస్తాను? ఇది సరే వర్ధన్, గౌరిని ఇంతగా ప్రేమిస్తూ నాతో ఒక్క మాట కూడా చెప్పలేదంటే నిన్నేమనుకోవాలి? ఏమనుకుంటావు? బంధుత్వం పక్కన పెడితే నన్ను మంచి ఫ్రెండ్ అనుకో. ఇవన్నీ చెప్పి నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేకపోయింది. నిజంగా నువ్వు గ్రేట్ వర్ధన్, రియల్లీ గ్రేట్. ఏయ్ చాలే ఆపు. ఇదిగో పెద్దాయనా, ఒక సిగరెట్ ఇచ్చుకో. వీడు లక్ష్మి కదూ, శివన్ చంపినవాడు.
వీడిక్కడున్నాడేంటి? లెక్క ప్రకారం జైల్లో కదా ఉండాల్సింది. ఇదిగో కారాపు. నువ్వు కూడా దిగు. అమ్మో గౌరమ్మ. అమ్మో దొరికానంటే ఇంకేమన్నా ఉందా? నరికి పోగులు పెడుతుంది. వాణ్ణి వెళ్ళి పట్టుకో. ఎందుకు మేడం? ఎందుకో తర్వాత చెప్తాను, ముందు పట్టుకో. ఓకే మేడం. అయ్యి బాబోయ్, నా కోసమే అన్నట్టుంది. రే ఆగరా, ఆగమంటుంటే నిన్నే ఆగు. రేయ్ ఆగరా, ఆగు. చా ఏదో తప్పించుకున్నాడు. అమ్మా ఏమైంది? వాడేడి? తప్పించుకున్నాడు మేడం. నీకు చెప్పాను చూడు, నాది తప్పు. పద. దీని సేగ్గోసిరి ఇట్టా సిప్ చేసి నోట్లో ఓ జీడిపప్పు వేసుకుంటే ఉంటది మూర్తి. ఎండలో ఎన్నెల్లో ఎండ అంతా మిక్స్డ్ ఫీలింగ్స్ అనుకో. మా బాగా సెలవిచ్చారు. ఆ, మందు మీద జీడిపప్పు పప్పులో ఉప్పు అని ఆ మజాయే వేరు. ఏమంట? గొప్పగా చెప్పారు. ఏమయ్యా, ఎప్పుడు నేను చెప్పడమే గాని నువ్వేం చెప్పవా? చెప్పడానికి నా దగ్గరే ఉన్నాయి సార్. ఉంటే చెప్పడం గొప్ప కాదు మూర్తి, లేనప్పుడు చెప్పడమే గొప్ప. జోకేశాను మూర్తి, నవ్వే. ఆ? భలే ఉంది. నమస్తే సార్. నమస్తే. ఈడేటిడు? ఈడు ఇక్కడున్నాడేటి? ఈడు ఊరికెళ్ళదా? లేకపోతే మనకు మందు ఎక్కువైందా? ఏమయ్య మూర్తి, ఈడు లక్ష్యం కదూ? అవును సార్, లక్ష్మే. మరి ఎక్కడికో మనం వెళ్ళమని చెప్పినట్టున్నావు. అవును సార్, మీరైతే వెళ్ళమన్నారు, నేను ఇంకా వెళ్ళలేదు. ఏం పాపం? పాపం సంటి దానికి ఒంట్లో బాగలేదు, అందుకని వెళ్ళలేదు సార్. ఎదవ కథలు నాకు చెప్పమాక. సంటి దానికి ఒంట్లో బాగలేదు, ఇంటి దాని కంట్లో నలుసుపడింది, ఈ కబుర్లు చెప్పావనుకో చంపేస్తా. సారీ సార్. సర్లే, ఇయ్యాల వెళ్ళిపో. ఓకే సార్. మరి ఆలస్యం దేనికి? వెళ్ళు. వెళ్తాను కానీ మీతో చిన్న మాట చెప్పాలి సార్. చెప్పు. చిన్న పొరపాటు జరిగింది సార్. ఏంటిది? ఇందాక టీ కొట్టు కాడ సిగరెట్ తాగుతుంటే గౌరమ్మ నన్ను చూసింది సార్. అందుకే ఆయాల నిన్ను వెళ్ళిపోమన్నా. ఈ ముక్క చెప్పడానిక ఇక్కడికి వచ్చావు? సీక్రెట్ లో ఉంచాలా? నడి బజార్లో ఎడతానంటే నరికేస్తాను. నేనెవరో తెలుసా? నారాయణ. ఇలా మళ్ళీ కనిపించుకో. ఒకవేళ కనిపించావనుకో కుక్కన కాల్చినట్టు కాల్చేస్తాను. జాగ్రత్త. వెళ్ళు మరి, ఇంకా నిలబడ్డావెందుకు? వస్తాను సార్. లక్ష్మిని గౌరీ చూసిందంటే గౌరీ ఎందుకు ఊరుకుంటది? ఊరుకోదు, అందరితో చెప్పుద్ది. అప్పుడు ఏం చెయ్యాలా? నిజమా?
నువ్వు లక్ష్మిని చూసావా? నిజం వర్ధన్, లక్ష్మిని నేను కళ్ళారా చూశాను. గుడికెళ్ళి కారులో వస్తుంటే కనిపించాడు. అదేంటది? లక్ష్మిని పోలీసులకు అప్పచెప్పానని నారాయణ చెప్పాడే. చెప్తాడు వర్ధన్, నారాయణ అలాగే చెప్తాడు. అబద్ధాలకి, అన్యాయాలకి, అక్రమాలకి వాడు పెట్టింది పేరు. వాడి సంగతి నాకు బాగా తెలుసు. అంటే లక్ష్మిని నారాయణ పోలీసులకు అప్పచెప్పలేదన్నమాట. లేదు వర్ధన్, పోలీసులకు అప్పచెప్పలేదు. పోలీసులకు అప్పచెప్తే వాడు నాకెందుకు కనిపిస్తాడు? నిజమే. అంతేకాదు వర్ధన్, నేను ఇంతకు ముందు నీకు చెప్పినట్టుగా లక్ష్మి అయితే శివని చంపి ఉండడు. చంపలేదు, పోలీసుల చేతిలో లేడు అంటే ఏంటిదంతా? నారాయణ ఏమైనా ఆడుతున్నాడా? అనుకున్నాను అగ్గి రాసుకుంటుందని. అనుకున్నట్టే అయింది. ఈ ఇల్లు ఆర్పాల. మూర్తినే మాట్లాడుతున్నాను. చెప్పండి నారాయణ గారు. ఏంటి చెప్పేది? ముందు ఈ సంగతి నువ్వు చెప్పు. ఆ లక్ష్మి ఊరుదులు వెళ్ళాడా లేదా? వెళ్ళిపోయాడు సార్, ఊళ్ళో లేడు. ఎందుకైనా మంచిదని పొద్దున్న వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా చూసొచ్చాను. ఇంటికి తాళం వేసింది సార్. ఈ ఇంటికి తాళం వేసి ఉంటే ఊరోజులు వెళ్ళిపోయినట్టేనా? ఆడి సినిమాకి వెళ్ళొచ్చు, షికారుకి వెళ్ళొచ్చు, కర్మగాలితే ఆడి ఇక్కడికే రావచ్చు. రాడులేండి, ఎందుకంటే వాడు ట్రైన్ ఎక్కి ఊరెళ్ళిన సంగతి నేను పక్కాగా తెలుసుకున్నాను. ఆ, ఇందులో అనుమానం లేదుగా. లేదు సార్, కావాలంటే మీ మీదొట్టు. ఎదవొట్టు నా మీద ఎందుకు గాని నీ మీద వేసుకో. సరే, నా మీదొట్టు. లక్ష్మి ఊరొదిలి వెళ్ళిపోయాడు. ఇందులో ఏ మాత్రం అనుమానం లేదు. బతికించు. ఫోన్ పెట్టే. ఓకే సార్. ఫోన్ ఎవరో చూడు వర్ధన్. తర్వాత చూద్దాంలే, ముందు కాఫీ తాగినాయి. అది కాదు వర్ధన్, ఫోన్ అలా మోగుతుంటే ఇబ్బందిగా ఉండదు? ఎందుకుండదు, కానీ అలవాటైపోయింది. వాగి వాగి అదే ఊరుకుంటుంది. సార్ సార్, గుడ్ న్యూస్ సార్. అరే, మేడం గారు కూడా ఇక్కడే ఉన్నారు. నమస్తే మేడం. ఏంటి నారాయణ, గుడ్ న్యూస్ ఏంటి? మన శివన చంపిన లక్ష్మి లేడండి? ఉన్నాడు. ఆయన ఆ రోజు మనం కొట్టి పోలీసులకు అప్పచెప్పామా? అప్పచెప్పామా? ఆ? అప్పచెప్పామా అని అనుమానంగా అంటారేటండి? అప్పచెప్పాం. ఆయన ఆ రోజు పోలీసులు జైల్లో పెట్టారు. యాదవ జైల్లో హాయిగా ఉండకేం చేశాడు? తప్పించుకున్నాడండి. పోలీసులు ఊరుకుంటారా? ఎంట పడ్డారు. అడు పరిగెత్తాడు, ఈడు పరిగెత్తాడు. ఏడు పరిగెత్తినా పోలీసులే. పోలీసులు కనిపించిన ప్లేస్ ఎక్కడా అని చూశాడు. సముద్రం కనిపించింది, దూకేశాడు. అంతే. ఇంకా సముద్రంలో నుంచి శవం కూడా బయటికి రాలేదు. గజేతగాళ్ళు నెట్టి పోలీసులు ఎతికెత్తున్నారండి. నిజమా? 100కి 100 పాళ్ళు ఈ మాట నిజమండి. ఇయ్యాలంటే లేట్ అయ్యి పేపర్లో న్యూస్ రాలేదు. రేపు వచ్చేద్ది గ్యారంటీ. శివను చంపి పాపాన్ని మూట కట్టుకున్నాడు, వెళ్ళి సముద్రంలో పడ్డాడు. అట్టాంటోళ్ళ బతుకులు అంతేనండి. అయ్యా, అది సంగతి. ఈ మొక్క చెప్పడానికే వచ్చాను. మరి నేను వెళ్ళొస్తాను సార్. వెళ్ళిరా. వస్తాను మేడం. ఇదేంటిది, కథ ఎలా టర్న్ అయింది? నాకు అది అంతు చిక్కడం లేదు వర్ధన్. ఏంటిదంతా? నాకంతా తెలుసక్క, ఇదంతా పెద్ద డ్రామా. లేకపోతే శివను చంపిన వాడు దొరకడం ఏంటి, వాడిని పోలీసులకు అప్పచెప్పడం ఏంటి, వాడు పారిపోవడం ఏంటి, సముద్రంలో పడిపోవడం ఏంటి, శవం దొరక్కపోవడం ఏంటి, ఏంటిదంతా? ఇదంతా కట్టుకథక్క, కట్టుకథ. నాకు అనుమానమే లేదు. మరైతే శివన్ ఎవరు చంపారు? ఎవరన్నది నేను ఆల్రెడీ మీకు చెప్పాను. అర్థం కాకపోతే నేనేం చేయలేను. నీ అనుమానం ఎంతసేపు మీ డాడీ మీదే కదా. తప్ప ఆదర్శ్, ఆయన ఎందుకు ఇంతకు తెగిస్తారు చెప్పు? ఎందుకు తెగించాడు చెప్పు? ఎంతకైనా తెగిస్తాడు. ఆయన పరువు మర్యాదలకు భంగం కలుగుతుందని తెలిస్తే ఎవరినైనా ఏమైనా చేస్తాడు. ఇదంతా కాదక్క, ఆయన ఇష్ట ప్రకారమే అంతా జరగాలి. జరగకపోతే ఆయన భరించలేడు. ఎగ్జాంపుల్స్ ఎన్ని కావాలో నేను చెప్తాను.